ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగియడంతో సీఎం చంద్రబాబు నాయుడు శాఖల కేటాయింపుపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అయితే చంద్రబాబు తిరుమలకు వెళ్లడానికంటే ముందే శాఖల కేటాయింపు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. శాఖల కేటాయింపుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సాయంత్రం తిరుపతి పయనమయ్యే ముందే శాఖల కేటాయింపు పూర్తి చేసే యోచనలో ఉన్నట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత కొద్ది ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరొక 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రమాణ స్వీకారం ముగించుకున్న తర్వాత ఆయన గత నివాసానికి చేరుకున్నారు. సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమల వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే మంత్రి పదవులు ఇచ్చినటువంటి 24 మంది ఉన్నారో ఆ 24 మందికి సంబంధించి శాఖల కేటాయింపు దాని మీద కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ అలాగే టీడీపీతో పాటు జనసేనకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా దీని మీద ఒక అవగాహన కూడా వచ్చినట్టు సమాచారం. ఎస్పెషల్లీ ఈ 24 మంత్రులకు సంబంధించి ఎవరికి ఏ శాఖలు కేటాయించాలి అనే దాని మీద దాదాపుగా స్పష్టత వచ్చినట్టుంది. అయితే స్పష్టతకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులతో మరొకసారి మాట్లాడిన తర్వాత శాఖలు కేటాయిస్తారా, లేకపోతే ఇప్పుడు శాఖలు కేటాయించేది వాళ్ళ సాయంత్రం జరుగుతుందా, లేకపోతే తిరుమలకు వెళ్ళి వచ్చాక చేస్తారా అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత అయితే లేదు. అయితే ప్రస్తుతానికి మాత్రం దాదాపుగా కొత్త వ్యక్తులకు, అంటే ఈసారి మంత్రివర్గంలో చాలా మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి వాళ్ళకి అవకాశం కావచ్చు. అంతేకాకుండా గతంలో ఎమ్మెల్యేలుగా ఒక్కసారి అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం కావచ్చు. సో ఇలా చూసుకుంటే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనే దాని మీద అయితే ఇంకా స్పష్టత రానటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ కి ఏ శాఖ ఇస్తారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఇచ్చి తర్వాత ఆయనకి ఏ శాఖలు డిప్యూటీ సీఎం గా కేటాయిస్తారు అనే దాని మీద అయితే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే ఇందులో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అలాగే ఆయనకి హోంశాఖ ఇవ్వచ్చు అని చెప్పేసి ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యంలో మరోపక్క పంచాయతీరాజ్ శాఖను ఆయనకి కేటాయించవచ్చు అని కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పక్కన పెడతాయి. అంటే ఎందుకంటే నిన్న మొన్న కూడా ఊహాగానాలు వ్యక్తమై ఎవరెవరికి మంత్రి శాఖలు ఇస్తున్నారనే దాని మీద చాలా పేర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవాళ మంత్రి పదవులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత ఆ మంత్రులు కొత్త వ్యక్తులకి అవకాశం కల్పించి ఊహించినటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు లభించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అంటే దాదాపుగా రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేసి ఒక సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ప్రభుత్వాన్ని స్థాపించామని చెబుతూ ఉన్నటువంటి సంబంధించినటువంటి అగ్ర నేతలు ఈసారి మంత్రివర్గం చాలా పటిష్టంగా ఉండే విధంగా, అంతేకాకుండా శాఖలు కూడా వాళ్ళకి ఉన్నటువంటి ఆబ్లిగేషన్స్ మేరకు కాకుండా అక్కడ ఉన్నటువంటి సమర్థత మేరకు వాళ్ళకి శాఖలు కేటాయించే విధంగా కూడా చర్యలు ఉంటాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో సాయంత్రం చంద్రబాబు నాయుడు తిరుపతి సందర్భంలో సో వెళ్లే ముందే పోర్ట్ఫోలియోలకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఒక ప్రకటన ఇవ్వచ్చు. అంతేకాదు వాళ్ళకి శాఖలు కేటాయిస్తూ కూడా గెజిట్ ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుస్తోంది. రైట్ రాజు.